పరలోక పౌరసత్వం కలిగి పరలోక పట్టణం కొరకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రయాసము, మన ప్రార్థన, మన ఆశ, మన ఆసక్తి, మన కోరిక అంతా కూడా ఈ లోకయాత్ర ముగించుకున్న అనంతరం పరలోక రాజ్యములో యుగాలు జీవించాలనే తపనతోటే మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, పరలోక రాజ్య ప్రవేశం అనేది మీరు నేను అనుకున్నంత సులువైంది కానే కాదు. మరి ఎవరు ప్రవేశిస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే, సహజంగా క్రైస్తవులమైన మనందరికీ ప్రభువా ప్రభువా అని పిలవడం ఒక ఊత పదంలాగా అయిపోయింది. కూర్చుంటే ప్రభువా, లేస్తే ప్రభువా, పడుకునే ముందు ప్రభువా, యేసయ్యా అని మనము చాలాసార్లు జపిస్తాము, తప్పిస్తాము, ఉచ్చరిస్తాము. తప్పేమీ కాదు. అయితే అలా ఉచ్చరించినంత మాత్రాన వారందరూ పరలోకం వెళ్తారనే గ్యారంటీ లేదు ఇక్కడ. మరి ఎవరు వెళ్తారు అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అనే సత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు సూటిగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, మన దైనందిన జీవితంలో మనందరం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును మాత్రమే మనము చేయాలి లేదా జరిగించాలి. ఆ రీతిగా దేవుని చిత్త ప్రకారంగా మన కార్యక్రమాలు ఉంటున్నాయా అని మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలించుకొని ఆయన చిత్తము చేయడానికే మనము సంసిద్ధులం కావాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.